హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రెనర్ సంతోష్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. పవన్ కళ్యాణ్ గారి సినిమా కెరియర్ ఇంకా ముగిసిపోయినట్లేనా? ఎందుకంటే ఆయన సినిమా కెరియర్ గురించి బయట రకరకాల మాటలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఆయన తీయబోతున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే హరిహర వీరమల్లు, ఈ నిర్మాతలందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. పెద్ద మొత్తంలో బడ్జెట్ పెట్టారు, తీవ్ర నష్టం కూడా వాటిల్లో అవకాశం ఉందంటూ కూడా కొన్ని మాటలు బయటకు వస్తున్నాయి. సో కృషి కూడా హరిహర వీరమల్లు నుంచి తప్పుకున్నాడు. ఆ యొక్క నిర్మాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు దాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో దాని గురించి పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి మాట్లాడాల్సి వస్తే ఈ మూవీస్ అన్నీ కూడా ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న మూవీస్ అన్నీ కూడా ఎలక్షన్స్ ముందు, ఈవెన్ అంటే ఓన్లీ ఎలక్షన్స్కి ఇమీడియట్గా కూడా కాదు, ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 year ముందు, 1.5 2 years ముందు స్టార్ట్ అయిన మూవీస్ ఇవి. న్యాచురల్గానే చాలా హై బడ్జెట్ మూవీస్, యాజ్ ఎట్ ద సేమ్ టైం చాలా లెంతీ ప్రొడక్షన్ టైం తీసుకునే మూవీస్. హరిహర వీరమల్లు చూస్తే డెఫినెట్లీ ఏంటంటే హ్యూజ్ గ్రాఫిక్ వర్క్ ఉన్న మూవీ. సో అండ్ ఎట్ ద సేమ్ టైం ఉస్తాద్ భగత్ సింగ్ వదిలేసి ఓజీ కూడా అలాంటి మూవీ. ఓకే. ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటి అని అంటే చాలా క్విక్గా షూటింగ్ చేయగలిగేది. ఏది మన హరీష్ శంకర్ ప్రొడక్షన్ దీన్ని బట్టి చూస్తే. బట్ హరిహర వీరమల్లు వచ్చేసి హ్యూజ్ విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మూవీ. సో అది లెంత్ ఎక్కువ తీసుకునేది. దానికి ఎలక్షన్స్కి పెద్ద లింక్ లేకపోయినా, బట్ అది ఎలక్షన్స్ ముందే ఒకవేళ ఫినిష్ అయ్యి ఉంటే ఈ రూమర్స్ ఏవి రాకపోయేటివి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కసారి ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే మీ సినిమా కెరీర్ ఏంటి అనే క్వశ్చన్కి వస్తే, ఏవైతే మూవీస్ ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నాయో అవి ఫినిష్ చేసేసి గ్యాప్ ఇస్తాను అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఎందుకు అంటే ప్రజాపాలనలో అతనికి ఉన్న చాలా ప్రెజర్స్, అతనికి ఉన్న చాలా వర్క్స్, దీని మీద ఫోకస్ని పెట్టలేని పరిస్థితిని క్రియేట్ చేస్తాయి. అందుకని ఆల్రెడీ ఇవి చాలా చివరి దశలో ఉన్నాయి. ఒక్కొక్క మూవీకి 1 or 2 స్కెడ్యూల్స్తో ఆయన ఫినిష్ చేయగలుగుతారు ఆయన పోర్షన్ ఏదైతే పెండింగ్ ఉందో. సో ఇట్ మే నాట్ బి ఏ బిగ్ డీల్. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో హరిహర వీరమల్లు, క్రిష్ గురించి తీసుకోవాల్సి వస్తే, క్రిష్ ఏది సినిమా లేట్ అవ్వడం వల్ల తప్పుకున్నది కాదు. అది యాక్చువల్లీ ఏంటంటే మధ్యలో ఒక ఇష్యూ వచ్చింది, ఇది డ్రగ్స్ ఇష్యూ ఒకటి వచ్చింది. ఓకే. హోటల్ రాడిసన్లో ఒక ఇష్యూ వచ్చింది. దాంట్లో క్రిష్ ఉన్నాడు, క్రిష్ పార్టిసిపేట్ చేశాడు. క్రిష్ ఉన్న మాట వాస్తవం అక్కడ న్యూస్ ప్రకారం. బట్ క్రిష్ డ్రగ్స్ పార్టిసిపేట్ చేశాడా లేదా అనేది ఇంతవరకు రుజువు కాలేదు. ఆ సందర్భంలో అతను వాటిని అటెంప్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే ఏదైతే ఇవి ఉందో అప్పుడే ఏంటి అంటే, సో నేను కొంత డిస్టర్బ్డ్గా ఉన్నాను కాబట్టి చిన్న పార్ట్ పెండింగ్ ఏదైతే ఉందో, ఆల్రెడీ ఏఎం రత్నం గారి సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఎపిసోడ్స్, చాలా స్కెడ్యూల్స్ అన్నీ ఆయన హ్యాండిల్ చేశాడు. అతను అంతకుముందు ఇంకో మూవీ చేసిన అనుభవం కూడా ఉంది. ఏఎం రత్నం గారి మూవీ చేసిన అనుభవం కూడా ఉంది. అందువల్ల ఆ సినిమా ఏదైతే పెండింగ్ వర్క్ ఉందో ఆయన హ్యాండిల్ చేస్తాడు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. కానీ క్రిష్ పూర్తిగా సినిమా నుంచి, అంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం వల్ల ఇటు రాలేకపోవడం వల్ల అది ఆగిపోయింది కాబట్టి క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నాడు అనే మాట అవాస్తవం. ఓకే. సో అది కేవలం ఏంటి అని అంటే, అగైన్ పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులను నిరాశపరిచే కుట్రలో భాగం అలాగే మనం పరిగణించవచ్చు. అలా జరుగుతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ అభిమానులకి నేను చెప్పేది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ గుర్తుపెట్టుకోండి. ఉస్తాద్ భగత్ సింగ్ లో మన హరీష్ శంకర్ గారు ఇచ్చారు కదా ఒక డైలాగ్, గాస్ పగిలిన కొద్ది పదునెక్కుతుంది అని చెప్పేసి. సో ఈ సినిమా లేట్ అయినా కూడా నిన్ననే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అభిమానులు అడిగారు అనమాట, మీ సినిమాలు ఎలా, అంటే ఓజీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేస్తే అభిమానులకు చెప్పాడు, ఓజీ చాలా బాగుంటుంది, వెరీ సూన్ రాబోతుంది చూడండి అని చెప్పేసి.
సో డెఫినెట్లీ ఏంటంటే మీరు వెయిట్ చేసిన దానికి సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న ఏదైతే మీ వెయిటింగ్ ఉంది చూసారా, దానికి 100% ఆ సినిమా చూడడంతో మీ ఆ, అంటే ఏ కోరిక ఏదైతే ఉందో బిగ్గెస్ట్ ఇది కావాలనుకుంటారో అది ఉంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు. రైట్. అంటే ఆల్రెడీ ఓజీలో కూడా మనం ఒక డైలాగ్ చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్ గా కనిపిస్తారు అందులో. అవును. సో అది క్యారెక్టరైజేషన్. ఓజీ వచ్చేసి ముంబై మాఫియా బ్యాక్గ్రౌండ్ తోటి చేసింది. అది ఇట్ షుడ్ బి సిమిలర్ టు అంతకుముందు ఒక సినిమా చేశాడు పవన్ కళ్యాణ్ గారే, ఏది అంటే పంజా. సో ఓజీ విషయానికి వస్తే ఇది ముంబై మాఫియా బ్యాక్గ్రౌండ్తో ఉన్న మూవీ. అందులో ఉన్న ఆ స్టోరీ కానీ లేదు అంటే ఆ క్యారెక్టరైజేషన్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు పంజా మూవీ ఏదైతే ఉందో ఆ మూవీతో పోలికలు ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఆ పాత్ర డెఫినెట్లీ చాలా అగ్రెషన్. ఆయనకి గన్స్ అన్న ఫైరింగ్ అన్న కూడా చాలా ఎక్కువ ఇష్టం అని విన్నా నేను. ఆయనకి ఇష్టం. ఆయన ఏంటి అంటే ఆయన అగ్రెషన్, ఆయన దట్ ఈస్ హిజ్ పర్సనాలిటీ, ఆయన మేనరిజం. ఇప్పుడు గన్ పట్టుకున్నారు అని అంటే ఆయన ఒక ఫుల్ టైం పవన్ కళ్యాణ్ గారి లాగా ఆ స్టిఫ్నెస్ అదంతా ఉంటుంది అనమాట ఆయనకి. సో యా అలాంటివన్నీ కూడా అంటే సినిమాలో ఒకవేళ గన్స్ లేకపోయినా ఆయన ఏదో ఒక సాంగ్ లో గన్స్ ఉంటాయి. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా మూవీ చేస్తానని మాట ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ప్రాణ స్నేహితుడు అని కూడా చెప్పుకోవచ్చు త్రివిక్రమ్, ఒకరికొకరు ఇద్దరు. సో మరి గతంలో అజ్ఞాతవాసితో ఒక డిజాస్టర్ చూసాం పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో. త్రివిక్రమ్ గారి కెరీర్ లో కూడా అదే డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు ఆ సినిమా వచ్చిన. అఫ్ కోర్స్ దాని ముందు అత్తారింటికి దారేది బాగా ఆడింది. మరి త్రివిక్రమ్ గారి కూడా ఒక అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసే అవకాశం? సో ఇక్కడ మీరు త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే వీళ్ళిద్దరి జర్నీ జల్సాతో స్టార్ట్ అయింది. జల్సాకి ముందు అన్ని ఫెయిల్యూర్స్ పవన్ కళ్యాణ్ గారికి. సో ఆ సినిమాతో మళ్ళీ కమ్బ్యాక్. ఆ తర్వాత అత్తారింటికి దారేది బిగ్గెస్ట్ సూపర్ హిట్. ఆ తర్వాత మళ్ళీ డిజాస్టర్. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ డెసిజన్స్ని అబ్జర్వ్ చేయాల్సి వస్తే ఏదైతే ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్న మూవీస్, ఆల్రెడీ అంటే రిలీజ్కి రెడీ ఉన్న మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫినిష్ చేసేసి ఏదైతే అక్కడ చాలా వర్క్ ఉంది అవన్నీ తీసుకున్న తర్వాత, అవన్నీ ఫినిష్ చేసిన తర్వాత ఎక్కడైనా గ్యాప్ దొరికితే కొత్త మూవీ చేస్తారా లేదా అనేది ఇంతవరకు ఆయన అనౌన్స్ చేయలేదు. ఆల్రెడీ చేస్తున్న మూవీస్ మాత్రం 100% నేను గ్యాప్ తీసుకొని ఏదైతే అంటే ఈ రొటీన్ ప్రజా వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం చేసుకుంటూనే కొంత గ్యాప్ ఏమన్నా సృష్టించుకొని ఇక్కడ ఇది ఫినిష్ చేస్తానని అయితే కమిట్మెంట్ ఇచ్చారు. కానీ కొత్త మూవీస్ నేను యాక్సెప్ట్ చేస్తాననే అనౌన్స్మెంట్ ఇప్పటిదాకా అయితే చేయలే. ఓకే. సో త్రివిక్రమ్ గారితో మూవీ ఉంటుందా ఉండదా అని అంటే అది వాళ్ళిద్దరికే తెలియాలి ప్రస్తుతానికైతే. ఒకవేళ త్రివిక్రమ్ గారితో అకీరానందన్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా పవన్ కళ్యాణ్ గారి కొడుకు? సో వాళ్ళిద్దరు మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అంటే అకీరానందన్ని లాంచ్ చేయడంలో త్రివిక్రమ్ గారి పాత్ర ఉంటుందా లేదా అంటే 100% ఉంటుందని నేను చెప్తా. ఓకే. కానీ ఆయనే డైరెక్ట్ చేస్తారా లేదా అనేది చెప్పలేము. ఆయనని హ్యాండిల్ చేయడానికి ఏమన్నా న్యూ జనరేషన్ డైరెక్టర్ని ఎవరినన్నా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.